రైట్. లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ డ్రైవింగ్ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింగమనేని కొడుకు చేసిన యాక్సిడెంట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతున్నారు. రైట్, పాల్ గారు నా మాట వినపడుతుందా మీకు? వినబడుతుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మంచి ప్రోగ్రామ్, ఈ మంచి సబ్జెక్ట్ ని మీరు తీసుకున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వాచ్ చేస్తున్న వారు కనీసం 100 మందికి ఫార్వర్డ్ చేసి ఇలాంటి, ఎందుకంటే మెయిన్ ఛానల్ తీసుకోకుండా పెద్ద పెద్ద ఛానల్ ని భయపెట్టి, ఒక ఛానల్ ఓనరే నాకు చెప్పాడు, వాళ్ళకి కాల్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది రిపోర్ట్ చేయదని. ఇప్పుడు 5 సబ్జెక్టులు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు చట్టాలు అందరికీ ఒకటే అని చెప్తూ ఉంటారు, కానీ మొన్ననే మనం చూసాము ప్రియాంక వ్యవహారంలో ఎలాగ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం, ఆదివారం జరిగిన వ్యవహారాన్ని ఇప్పటివరకు ఎక్కడ కూడా రిపోర్ట్ చేసినా వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు ఈ ఇన్సిడెంట్ పైన? చాలా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు దొరికిపోయారు. నెంబర్ 1, ఫస్ట్ లింగమనేని సంజూస్, అంటే వాళ్ళ ఫాదరు లింగమనేని రమేష్ ఎంపీ, రాజ్యసభ జనసేన పార్టీ. అది తెలుసుండి లింగమనేని అని పేరు ఎలా తీసేశారు మీరు చెప్పండి? సంజూస్ అన్నాడు. ఇప్పుడు జ్యోతి అంటే 100,000 లక్షల జ్యోతిలు ఉంటారు, కుమార్ అంటే 100,000 మంది ఉంటారు. లింగమనేని అని పేరు తీసేసి ఎఫ్ఐఆర్ చేశారు అంటేనే ఇక్కడ పోలీసులు కంప్లీట్ కరప్షన్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని మా లీగల్ టీమ్ కి నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 5 days వెయిట్ చేసిన తర్వాత హైకోర్టులో పిల్లు వేసి ఇమీడియట్ గా ఎవరైతే ఎఫ్ఐఆర్ చేశారో ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయమని డీజీపీ. ఇప్పుడు అతను సంజోష్ మీద పెట్టిన కేసు సెక్షన్ 35 అంటున్నారు, అంటే దాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులు ఏం చూపించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ముందు ఆ సబ్జెక్ట్ మాట్లాడే ముందు లీగాలిటీ 3-4 విషయాలు మాట్లాడదామా. వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా ఎలాగ దొరికి. నెంబర్ 1, యాక్సిడెంట్ ఏ స్పీడ్ లో జరిగింది రాయాలి కదా, కరెక్ట్, ప్రజలకు చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అబ్బాయి పేరు లింగమనేని సంజూస్ అని రాయడం ఏంటి, లింగమనేని తీసేయడం ఏంటి? ఒక 100 ఎఫ్ఐఆర్ లో 1000 ఎఫ్ఐఆర్ నేనే పర్సనల్ గా ఆర్గ్యూ చేస్తా ఈ మ్యాటర్. చూపించమనండి. 1,00,000 ఎఫ్ఐఆర్ లో కూడా ఇంటి పేరు లేని ఎఫ్ఐఆర్ ఉండదు. 2, 3 ఏ టైం ని వాళ్ళకి ఆల్కహాల్ డ్రగ్ టెస్ట్ చేశారు, రిలీజ్ చేయమనండి. 3 ఈ 3 ముందు రిలీజ్ చేయమనండి. లేదు అంటే ఈ సబ్జెక్ట్ నేను టచ్ చేసిన తరువాత ఎవడో ఆపలేడు. 100లో 100 సక్సెస్. మీరు మీ లీగల్ టీమ్ కి చెప్పారా? ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఏం చెప్పారు? నేను ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారమ్మా. ఎందుకంటే ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నారు, ఆయనే హోమ్ మినిస్టర్ గనక డీజీపీకి కమిషనర్ కి టైం ఇద్దామని నేను నిన్నే స్టార్ట్ చేశాను. ఎందుకు? ఒక ఒరిస్సా అమ్మాయి చూడండి, భారతి ఎవరు, 26 సంవత్సరాలు ఒక ఒరిస్సా నుంచి కూలి చేసుకొని బతికి జాబ్ చేస్తూ కుటుంబ సభ్యులందరినీ పోషిస్తున్న అతి భేద విధవ. నా వైఫ్ ఒడియా అమ్మాయి, అది ఎంత భేదలో నాకు తెలుసు. అలాంటి అమ్మాయిని ఇంత ఘోరంగా చంపినప్పుడు ఒక రాజ్యసభ ఇప్పుడు మీరన్న విషయాలే, పాల్ గారు మీరన్న విషయాలే, లింగమనేని అన్న వర్డ్ తీసేశారు, ఓన్లీ సంజూష్ అని రాశారు అక్కడ. ఎందుకంటే లింగమనేని అన్నది ఫేమస్ కాబట్టి దాన్ని అక్కడ రాయలేదు. కానీ ఆదివారం జరిగింది ఘటన, కానీ కేసు పెట్టడానికి ఇంత టైం తీసుకుని, ఇది కూడా ప్రెషర్ వల్ల, అంటే బయట జరుగుతున్న ప్రెషర్ కావచ్చు, లేకపోతే నెటిజన్స్ పెడుతున్న ప్రెషర్ వల్లే పెట్టారు. కానీ లేకపోతే ఇది కూడా వచ్చేది కాదనుకుంటున్నారా? ఇది కూడా బయటకు వచ్చేది కాదనుకుంటున్నారా? 100% అండి. ఎప్పుడైతే పేరే కనిపించకుండా చేసేసారో ఇంత దరిద్రం అయిపోయారా పోలీసులు? అంటే డీజీపీ ఇచ్చాడా ఇన్స్ట్రక్షన్స్, కమిషనర్ ఇచ్చాడా? అంటే ఒక ఎంపీ లెవెల్లో అయ్యింది ఇలాంటి యాక్సిడెంట్ అంటే డీజీపీకి కూతురు లేరా, కొడుకులు లేరా? కమిషనర్ కి పిల్లలు లేరా? ఏసీపీలకి పిల్లలు లేరా? సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కి పిల్లలు లేరా? యాక్సిడెంట్ అవే విధానం చూస్తేనే పూర్తిగా అనుమానం వస్తుంది. నెంబర్ 1, లాస్ట్ నేమ్ లేకపోవడం. నెంబర్ 2, స్పీడ్. నెంబర్ 3,
ఆ డ్రగ్ టెస్ట్ చేయడం నెంబర్ 4, ఆ తర్వాత ఇన్ని రోజులు మౌనంగా ఉండడం నెంబర్ 5, ఓకే మీడియా ఓనర్స్ కి పెద్దవాళ్ళకి కాల్ చేసి బెదిరించడం నెంబర్ 6. ఓకే నాకు కూడా కాల్ వచ్చింది, ఓ. నేను వీడియో రిలీజ్ చేశాను, ఇంకా రెచ్చిపోయాను. కాల్ వచ్చింది కనుక రెచ్చిపోతాను. ఐ డోంట్ స్పేర్. ప్రధానమంత్రినే పట్టించుకోను. మొన్న FCRA కేసులు వేస్తుంటే ఇల్లీగల్ గా చర్చిలు ఇవన్నీ ప్రాపర్టీలు తీసుకుంటారంటే వార్నింగ్ ఇచ్చాను, పోస్ట్ పోన్ చేయించాను, ప్రపంచం నుంచి కాల్ చేయించాను. నేను స్పేర్ చేయను ఎవరిని. రైట్ పాల్ గారు, ఈ విషయం మీద మాట్లాడితే ఇప్పుడు ఈ సంజూష్ వ్యవహారంలో పోలీసుల పాత్రనే మనం శంకించాలా, ఇంకా ఎవరు వెనక నుంచి ప్రెషర్ లేదనుకోవాలా? కేవలం పోలీసుల పాత్రే ఈ కేసు నీరుగార్చడానికి వాళ్ళదే మెయిన్ పాత్ర అనుకోవాలా? చూడండమ్మా, ఇన్వెస్టిగేషన్ లో అన్ని తేలుతాయి. అల్లు అర్జున్ కేసు మీరు గుర్తుందా మీకు? నేను అప్పుడు ఇండియాలో ఉన్నా. అవును గుర్తుంది. ఆయన సినిమా థియేటర్ లోకి వెళ్తే ఆయన చూడడానికి ఫ్యాన్స్ వస్తే కరెక్ట్ వెంటనే అరెస్ట్ చేసేసారు. అవును రైట్, అదే అంటున్నాను. సెలబ్రిటీల విషయంలో కూడా అలాగే జరిగింది, కానీ ఇక్కడ ఎందుకు జరగలేదు? ఎందుకు ఇక్కడ ఆ పేరు తీసేశారు? కేసు పెట్టడంలో ఎందుకు నీరు గార్చారు? పెట్టినా సరే స్టేషన్ బెయిల్ ఎందుకు? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అండ్ దీనిపైన కూటమి నేతలు కావచ్చు, లేకపోతే జనసేన ముఖ్యంగా బయటకు రావాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొన్ననే మరి ప్రతిపక్షంలో జరిగిన ఒక చిన్న హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఎంత రాద్ధాంతం జరిగిందో మనందరం కూడా చూసాము. ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి గురించి రోజు తమ్ముడు పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు ఎలక్షన్ వరకు. ఆ తర్వాత ఒక్కసారైనా మాట్లాడా? ఎంత న్యాయం చేస్తానని ఓట్లు వేయించుకొని వదిలేశారే, ఎంత అన్యాయం అది. మొన్న ప్రధానమంత్రి గారికి హట్ అయినట్టు ఒక అమ్మాయి మాట్లాడింది. 21 మంది స్టూడెంట్లు నీట్ ఎగ్జామ్ లో 24 లక్షల మంది ప్రాణాలు పోతుంటే 21 మంది సూసైడ్ చేసుకుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదమ్మా? అంటే ఒక నీతి నిజాయితీ లేని వారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఇలాగే ఉంటది. ఎంత అన్యాయం. ఇప్పుడు మీరు ఎప్పటిదాకా టైం ఇస్తున్నారు వాళ్ళకి? పాల్ గారు, మీరు ఎప్పటి వరకు టైం ఇస్తారు? ఎప్పటిదాకా వెయిట్ చేస్తారు? ఆ తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? మండే రేపు ముఖ్యమంత్రి వస్తున్నారు. నేను మండే మార్నింగ్ 10 వరకు ఇస్తున్నాను. నా 3 డిమాండ్లు. ఎవరైతే FIR చేశారో పేరుని తీసేసి వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఫస్ట్ డిమాండ్. ఎంపీ లింగమనేని వాళ్ళ అబ్బాయితో వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి ఒడిశాలో కలిసి కనీసం ఒక 10 లక్ష కోట్లు ఇచ్చినా లైఫ్ రాదు. నేను 62 బిలియన్లు దాదాపు 6 లక్షల కోట్లు డొనేట్ చేశాను. లైఫ్ విలువ ఎంత? ప్రాణం విలువ ఎంత? అది. సో ఒక 10 కోట్లైనా ఆ కుటుంబానికి ఇస్తే సరిపోదు. భార్య పిల్లలు అందరికి పబ్లిక్ క్షమాపణ చెప్పాలి. పోయిన అమ్మాయిని తీసుకురాలేం. రైట్, మీరు అన్నది బాగుంది, పబ్లిక్ క్షమాపణ చెప్పాలి. కానీ పబ్లిక్ క్షమాపణ చెప్తే తిరిగి ప్రాణం రాదు. కానీ ఇక్కడ చెప్తోంది ఏంటంటే అతని పైన పెట్టిన కేసు సెక్షన్ 106/1 ఏదైతే ఉందో అంతకు మించి ఇంకేం పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు పోలీసుల పాత్రను మీరు శంకిస్తున్నారు. అలాగే మొత్తం కూటమి వాళ్ళు కూడా దీనికి సంజాయిషి చెప్పాలా? మొన్న వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అబ్బాయి హిట్ అండ్ రన్ చేస్తే అతన్ని పక్కకు తప్పించడానికి ట్రై చేశాడని సీదిరిని జైల్లో పెట్టారు. మరి ఈ వ్యవహారంలో ఏం చేయాలి, ఎలా చూడాలి దీన్ని? నిన్న నా వీడియో 2 మినిట్స్ మీరు చూసారా? చట్టంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కొడుకులకైతే ఇది ఫస్ట్ కేసు కాదు. ఇది జరుగుతుందమ్మా. అవును, ఎన్ని కేసులు ఇలా జరుగుతున్నాయి. ఎంపీ కొడుకునైతే వాడు రేప్ చేసినా అరెస్ట్ చేయరు, 10 రోజులు దాస్తారు ఇటు అటు తీసుకెళ్లి. ఎమ్మెల్యే కొడుకునైతే అరెస్ట్ చేయరు. అంటే అర్థం ఏంటి? ఒరే, మీరు ఎమ్మెల్యేలు 4,000 మంది ఉన్నారు ఇండియాలో. వాళ్ళ కొడుకులందరినీ వెళ్ళి రేపు చేయమనే కదా ఒక ఎమ్మెల్యేని వదిలిస్తే. 788 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్న ధైర్యం ఏంటి? అరే, నువ్వు రేప్ చేసినా పర్వాలే, యాక్సిడెంట్ చేసినా పర్వాలే, ఏం చేసినా పర్వాలే, నేనున్నాను చూసుకుంటాననే కదా పోలీసులు చేస్తుంది. వాళ్ళకే ఇంకా ఎక్కువ కఠిన శిక్ష వెయ్యాలమ్మా. కరెక్ట్. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే రోల్ మోడల్ గా ఉంటారు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. వాళ్ళ పిల్లలు కూడా ఇంకా రోల్ మోడల్ గా ఉండాలి అని ఆశిస్తారు కూడా. అలాంటి వాళ్ళని శిక్ష నుంచి తప్పిస్తున్నారు మీరు అన్నది 100%. అయితే ఇప్పుడు సంజూస్ విషయంలో ఏం కేసెస్ పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఏం పెట్టాలి యాక్చువల్ గా కేసెస్ తన మీద? వివిఐపి సెక్టర్ నే తీసుకుందాం, సంజూస్ అనే కాదు. పోలీసులకి అన్ని తెలుసు. వాళ్ళ చేతిలో మనం మండే మార్నింగ్ 10 వరకు ఇద్దాం. లేకపోతే కోర్టుకి వెళ్తాం. మీకు గుర్తుందా, నేను బెట్టింగ్ యాప్ల ద్వారా
మన తెలంగాణలో ఆంధ్రాలో 2-3 వేల మంది సూసైడ్లు చేసుకున్నారు. 40 కోట్ల మందికి నష్టం జరుగుతుంది దేశంలో అని మే 23ని లాస్ట్ ఇయర్ ఆగస్టు 1 నేనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి ముందు ఆర్గ్యూ చేసి ఆర్డర్లు తీసుకొచ్చారు. బెట్టింగ్ యాప్లనే ముయించాను. అదాని అంబానీలు నన్ను జరిపించారు, నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఆగస్టు 18, అయితే మీరు కోర్టులో ఫైట్ చేస్తానంటారు, కానీ ఏం జరగాల్సిన అవసరం ఉంది పాల్ గారు? ఏం చేయాలి అంటే ఇట్లా చాలా కేసెస్ ఇప్పుడు మీరు ఉదాహరించినట్టుగా వివిఐపి కేసెస్ లో అన్నిటిని కూడా తప్పించేస్తున్నారు. అసలు ఆ తర్వాత కేసెస్ ఏమయ్యా కూడా తెలీదు. ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు మీరు? మీలాంటి కరేజియస్ యాంకర్స్ ఉండడం నిజంగా ఇట్ ఈస్ దేశానికే గర్వం. మీ ఛానల్ లాంటి ఓనర్స్ ఉండడం, ఆ విజయ్ గారు అనుకుంటాను, దేశానికే గర్వం. మీరు ఇలాగ చూపిస్తే మీరు లీడింగ్కి వెళ్తారు. లీడింగ్ ఛానల్స్ ఎవరు మాట్లాడరో వారు సైడ్ అయిపోతారు. నేను జంజీని ఒకటి అడుగుతున్నాను స్టూడెంట్స్ అందరినీ, చెప్పండి. మీకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ఇదే మీ సొంత సిస్టర్ అయితే 26 సంవత్సరాల భారతీయ న్యాయం జరగాలి అంటే మీరు డిమాండ్ చెయ్యండి. ఈ వీడియోని 100,000 మందికి మీరైతే ఏం డిమాండ్ చేస్తారు పాల్ గారు? ఫైనల్ గా మీరైతే ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎలా జరగాలని కోరుకుంటున్నారు ఈ అమ్మాయి భారతి కేసులో? అమ్మ, భారతికి న్యాయం జరగాలి. కనీస న్యాయం జరగాలంటే 3 ఇమీడియట్ గా జరగాలి. ఎవరైతే లింగంనేని అని పేరు తీసి ఎఫ్ఐఆర్ చేశారో చేయించారో, కనీసం చేసిన వాడిది తప్పు గనక ఆఫీసర్ వాడు సస్పెండ్ అవ్వాలి. అలా కాకపోతే పోలీసు వ్యవస్థ సర్వనాశనం అయిపోద్ది. సెకండ్ డిమాండ్, భారతీ కుటుంబానికి ఒక కనీసం వీళ్ళకి 100,000 కోట్ల ఆస్తులు, ఒక 10 కోట్లు అంటే $1 మిలియన్. ఇదే ఒక యాక్సిడెంట్ అయింది అమెరికాలో, $1 బిలియన్ ఇచ్చారు. అంటే 1000 రెట్లు ఎక్కువ, 10,000 కోట్లు. ఒక 10 కోట్ల రూపాయలైనా కుటుంబానికి ఇస్తే వాళ్ళ కొంత ఇల్లు కట్టుకొని గడుపుతా. 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి ప్రాణాలు. 3 ఎంపీ పెద్ద మనిషిగా, నిజంగా ఆయన పెద్ద మనిషి అయితే కొడుకుని తీసుకొని వెళ్ళి క్షమాపణ చెప్పాలి. 4 చట్టం పని చేసుకుంటుంది అన్నప్పుడు రుజువు చేయండి. మీరు ఏ సెక్షన్ లో పెట్టాలో మేము హైకోర్టు నుంచి తీసుకురమ్మంటారా? ముందు ఫ్యాక్ట్స్ అన్ని రిలీజ్ చేయండి. ఏ స్పీడ్ లో అబ్బాయి డ్రైవ్ చేశాడు, ఏ టైం ఆయన మీరు టెస్ట్ చేశారు, లింగంనేని అనే పేరు ఎందుకు తీసేశారు, ఫ్యాక్ట్స్ అన్ని రిలీజ్ చేస్తే అడ్డగా దొరికిపోతారు. ఎవరు బడా నేతలు పెద్ద పెద్ద లీడర్స్ హస్తం ఉందో వాళ్ళందరినీ బజారేస్తాం. ఐమ్ టెల్లింగ్ యూ, వార్నింగ్. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మంత్రులారా, పోలీసులారా. ఇక్కడ అమెరికాలో ఉన్నా నేను, ఇండియా వచ్చి ఫైట్ చేస్తా. ట్రంప్ మీద బుక్కు రాసి మన ఇండియన్స్ కి నాశనం చేస్తుంటే నా మిత్రుడైనా స్పేర్ చేయకుండా 20లో ఓడించి ఇంపీచ్ చేయించాను. మరలా ఆయన మార్పు చెందితే 24లో క్యాంపెయిన్ చేశాను. మరలా మాట తప్పితే ఎవరిని విడిచిపెట్టను. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్ యాక్షన్ తీసుకో. అల్లు అర్జున్ మీద నువ్వు నిమిషాల మీద తీసుకున్నావే. నువ్వు ఒక సీఎం గా, హోమ్ మినిస్టర్ గా దేవుడి దీవెనలు నా దీవెనలు ఉండాలంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకో, కోర్టుకు నేను వెళ్ళక ముందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పాల్ గారు. మీరు అంత దూరంలో ఉండి కూడా మాకు సమయాన్ని కేటాయించారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ సజెషన్స్. అండ్ మీరు అన్నట్టుగా ఇలా జరగాలనే మనం కోరుకుందాం. న్యాయం అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. మరి ఈ కేసులో ఇప్పుడు లింగమనేని సంజు కేసులో పోలీసులు ఏం కేసు అంటే 106/1 కేసు నమోదు చేశారు. దాని మీద ఇప్పుడు అందులోని ఫ్యాక్ట్స్ అన్ని కూడా హైడ్ చేశారు. ఆ ఫ్యాక్ట్స్ ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది, మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఎందుకు కేసు జరగలేదు అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం ఇంతగా ఉంది. అలాగే మొన్న జరిగిన సీదిరి కేసు కావచ్చు, లేకపోతే ప్రియాంక కేసును ఉదహరిస్తూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం కావచ్చు, జనసేన నుంచి కూడా రెస్పాన్స్ రావాల్సిన అవసరం ఇందులో ఖచ్చితంగా కనిపిస్తోంది. రైట్. బిగ్ టీవీ కూడా కోరుకుంటోంది ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగాలని. కూటమి ప్రభుత్వం కూడా అందరికీ ఆదర్శంగా ఉంటుంది, రోల్ మోడల్ గా ఉంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం.